చిత్తూరు జిల్లా పలమనేరులో యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలమనేరు పట్టణంలోని నాగమంగళం వద్దనున్న యోగి వేమారెడ్డి ఉద్యానవనంలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా యోగి వేమన విగ్రహానికి యోగి వేమారెడ్డి ట్రస్ట్ సభ్యులు మరియు రెడ్డి సంఘం సలహాదారుడు అమర్నాథ్ రెడ్డి కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 100కు పైగా వేమన పద్యాలు ఆలపించిన చిన్నారులకు ప్రోత్సాహంగా నగదు బహుమతులను అమర్నాథ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కవులు రచయితలైన టి కుమారస్వామిరెడ్డి, గండికోట వారిజ, రెడ్డి ప్రకాష్ అశోక్, బాలకృష్ణమూర్తిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగ్గయ్య, ఉమాదేవి, మీనాక్షిలతో పాటు తెలుగుదేశం పార్టీ వి కోట, బైరెడ్డిపల్లి మండలాల అధ్యక్షులు రంగనాథ్, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కిషోర్ అన్న యోగి వేమన గారు తెలుగు సాహిత్యంలో సృష్టించినటువంటి రంగమంటూ ఏది లేదు. ఏ రంగంలో తీసుకున్నా ఆయనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ముద్ర కనిపిస్తుంది. ఆట వెలది పద్యాలను ఈటెలుగా మలిచి సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును, అసమానత్వాన్ని, అన్యాయాన్ని కడిగి పారేసినటువంటి గొప్ప వైతాళికుడు యోగి వేమన గారు. అలాంటి యోగి వేమన గారి గురించి అందరూ తమ యొక్క వేషధారణ గురించి చెప్తుంటారు. ఆయన గోచిపాత కూడా లేదని. ఆ గోచిపాత మీద అద్భుతమైనటువంటి పద్యం చెప్పినటువంటి జాషువా గారి మాట ఒకటి గుర్తొస్తుంది. అతడు వేమన భువన మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి. అతడు వేమన భువన మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి. సకల సామ్రాజ్య మోహ పిశాచమును గోచిపాతకు బలిగొన్న ఘనుడు. సకల సామ్రాజ్య సుఖభోగంబులను, సకల సామ్రాజ్య భోగ పిశాచమును గోచిపాతకు బలి ఇచ్చిన గనుడు. విసిగి వేసారి తిరిగి వీధుల్లో